టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈ రోజు శ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొబ మండలం వచ్చాము. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు గారు కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, స్కూల్ గురించి ఇంట్రడక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? శ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండి. నా పేరు ఎన్ ఉమశ్రీ. హెచ్ఎంగా నేను లాస్ట్ జూన్ 25న ఇక్కడ జాయిన్ అయ్యాను. మరి అప్పటి నుంచి కూడా మాకు వచ్చిన పిఎంశ్రీ నిధులతో కానీ దాతల సహకారంతో కానీ ఈ స్కూల్ని అభివృద్ధి పరిచాము. ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 641 స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ తగ్గకుండా ఇక్కడ అదే స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం కోసం సమ్మర్లో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం క్యాంపెయినింగ్ చేసాం. ఆ క్యాంపెయినింగ్లో భాగంగా విపరీతంగా మా కాన్వెంట్స్ నుంచి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ నుంచి కానీ, అంటే హాస్టల్స్ ఉండటం వల్ల మాకు స్కూల్కి ఎస్సీ బాయ్స్ హాస్టల్, బీసీ హాస్టల్, అలాగే గర్ల్స్ హాస్టల్ ఉండటం వలన మా స్కూల్కి అడ్మిషన్స్ బాగా వచ్చినాయండి. మళ్ళీ మేము 640 రీచ్ అయ్యాము. మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. అలాగే ప్రతి క్లాస్కి, ప్రైమరీలో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు. అలాగే 3 వొకేషనల్ కోర్సులు ఉన్నాయండి. అగ్రికల్చరు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే క్రాఫ్ట్ ఉంది, ఆర్ట్ ఉంది. మా పిల్లలందరూ యాక్టివ్గా కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మాకు రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా, అంటే ఓల్డ్ బిల్డింగ్ ఉండటం వలన దాన్ని రిపేర్ చేయించడానికి నేను కొంత పర్సనల్ నిధులను కూడా తీసుకుని మనకు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక కామన్ హాల్ బాగు చేయించడం జరుగుతుంది ప్రజెంట్. అంటే రూమ్స్, క్లాస్ రూమ్స్కి సరిపోవట్లేదు. అలాగే నేను వచ్చిన తర్వాత ఈ పార్క్ వేయించడం జరిగిందండి. మా రూమ్ ఎదురుగా ఉన్నటువంటి పార్క్ సుమారు 1,20,000 పెట్టి, మరి జిల్లాలోనే ఇది ఒక పేరుగల స్కూల్ అండి. అంటే 1946లో స్టార్టింగ్ స్కూలు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇంకా అభివృద్ధిగానే ఉంది స్కూలు. అభివృద్ధి పదంలో ఈ సంవత్సరం కూడా ముందుకి వెళ్ళిపోతుంది. మరి మా పిల్లలకు 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ అచీవ్ అయ్యారు. దాతలు రేపు మాకు క్యాష్ ప్రైజ్ ఇచ్చారండి. సుమారు 85,000 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి క్యాష్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి స్కూలు ఈ మండలంలోనే లేదు, ఇంత స్ట్రెంగ్త్ గల స్కూలు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక మొబ స్కూల్ అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఓకే మేడం, మీరు మరి విద్యలో మరి ఎటువంటి మెథడ్స్, టీచింగ్ వేస్, మెథడ్స్ ఏ విధంగా చెప్తున్నారు? వెనకబడిన విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నారు? సెక్షన్లో వెనుకబడిన విద్యార్థులకి ముందుగా తరగతి టీచరు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో లోపం ఉంది, వాళ్ళకి ఎక్కడ అవసరం అనేది గుర్తించి, ఒకవేళ చదవటం రాయటం రాకపోతే మా పాఠశాలలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి ప్రైమరీ టీచర్స్కి కొద్దిగా అసైన్ చేస్తున్నాము, వాళ్ళని అడాప్ట్ చేస్తున్నాము. వాళ్ళు చదవటం రాయటం వచ్చిన తర్వాత పై క్లాసులకి పంపిస్తున్నాం, వాళ్ళు ఉన్న క్లాసుల్లోకి. అలాగే పిల్లలకి ఏ విధమైన కౌన్సిలింగ్ అవసరమైనా కానీ, వాళ్ళు కొద్దిగా మిస్చీవియస్గా ఉన్నా కానీ నా దగ్గరే కూర్చుని వాళ్ళని మోటివేట్ చేసి, మౌల్డ్ చేసి, మళ్ళీ మేము ఈ స్కూల్లోనే ఉంటాము, ఈ క్లాస్లోనే ఉంటాము, ఇక్కడే చదువుకుంటాము అనే విధంగా వాళ్ళని ప్రోత్సాహించడం జరుగుతుంది. ప్రతి క్లాస్లోనూ ఐఎఫ్పి ప్యానల్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చక్కగా వీడియోస్ ప్లే చేస్తూ మా టీచర్స్ మౌఖికంగా చెప్తూ వాళ్ళని ఆదర్శంగా ప్రతి యాక్టివిటీలోనూ పార్టిసిపేట్ చేసేటట్టుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులతో పాటు వెనుకబడిన విద్యార్థులకు కూడా రెమెడియల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. మేము జూలై 1 నుంచి ఈవినింగ్ రెమెడియల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. అలాగే మా స్కూల్లో పీడీలు ఉన్నారండి. వాళ్ళని క్రమశిక్షణ భాగంగా చూడటమే కాకుండా నేషనల్ స్థాయిలో ఆటలు, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రోజు ఈవినింగ్ 4 to 5 వాళ్ళని గేమ్స్ కూడా మేము సిద్ధంగా రెడీగా ప్రిపేర్ చేయించడానికి మా పీడీలు సిద్ధంగా ఉన్నారు. ఓకే మేడం, మరి మీకు మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ ఏ విధంగా ఉంది? మా ఎండిఎం యూనిటీ అంతా కూడా చక్కగా చేస్తారు. మా పిల్లలు భోజనం చేయడానికి డాక్టర్ తాతినేని గోపాలరావు గారు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భోజనశాలను నిర్మించారు. మా పిల్లలందరూ చక్కగా క్లాస్ వైజ్ వచ్చి అక్కడే కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా మేము డిసిప్లిన్లోనే 12 వెళ్ళగొట్టంగానే ప్రైమరీ నుంచి స్టార్ట్ చేసి, అలాగే క్లాస్ వైజ్ పిలిస్తే వాళ్ళు వచ్చి లైన్గా వడ్డించుకుని లోపల కూర్చొని చక్కగా భోజనం చేస్తారు. మంచి రుచికరమైన భోజనం, ఏ విధమైన కంప్లైంట్ లేకుండా మేము వంట వాళ్ళని కూడా మానిటర్ చేస్తూ రోజుకు 2 సబ్జెక్ట్ టీచర్స్ అక్కడ అసైన్ చేస్తూ పిల్లలందరూ తినే విధంగా మేము ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా పిల్లలు
ఐరన్ లోపం లేకుండా ప్రతి గురువారం ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి, గవర్నమెంట్ నుంచి. మరి అవన్నీ కూడా మేము క్రమం తప్పకుండా ప్రతి గురువారం విద్యార్థులకు ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఇస్తాం. అవి ఇచ్చిన తర్వాత పిల్లలు వాటర్ తాగిన తర్వాత కొంచెం సేపు మేము వాళ్ళ దగ్గరే ఉండి గమనించి వాళ్ళు బాగున్నారు అని మేము సాటిస్ఫై అయిన తర్వాతే క్లాస్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ వాటిని మేము గవర్నమెంట్ ఆదేశానుసారం చక్కగా అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే మేడం, మరి ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు చదువుకోవడానికి? ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫామ్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర భాగంలోగా మా విద్యార్థులందరికీ నోట్బుక్స్ అందినాయి, టెక్స్ట్ బుక్స్ అందినాయి, అలాగే యూనిఫామ్ వచ్చింది. ఈ రోజే బ్యాగ్స్ కూడా రావడం జరిగింది. పిల్లలందరూ చక్కగా యూనిఫామ్ రెగ్యులర్గా వేసుకొస్తారు, వాటిలన్నింటినీ ఉపయోగించుకుంటారు. తల్లికి వందనం మా స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం లాస్ట్ ఇయర్ అందింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా లోపం లేకుండా తల్లి ఆధార్లు అవన్నీ కూడా మేము అప్డేట్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా రాబోయే తల్లికి వందనం మా విద్యార్థులందరికీ వస్తుందని ఆశిస్తున్నాం. చెప్పండి సార్, మీ స్కూల్లో లైబ్రరీ ఉన్నాయా? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు? హ్యూజ్ లైబ్రరీ ఉందండి. దాదాపు ఒక 60-70 మంది పిల్లలు చక్కగా కూర్చొని బెంచ్ల మీద కూర్చొని చదువుకునే విధంగా ఆ లైబ్రరీ ఏర్పాటు చేయబడింది. తర్వాత ఆ లైబ్రరీలో అదర్ దాన్ సబ్జెక్ట్స్ అనమాట, అంటే దాదాపు 9,000 పైనే దాదాపు 10,000 వరకు పుస్తకాలు ఉన్నాయి. ఆయా రంగాలను బట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల వరకు చదువుకునే విధంగా స్టోరీ బుక్స్, తర్వాత పేట్రియాటిక్ బుక్స్, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్, ఇవన్నీ కూడా బుక్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఏ ద్వారా మనకి సమగ్ర శిక్ష ద్వారా మనకి ఇవ్వబడినవి. పిల్లలకి రోజు క్లాసులు ఉంటాయండి. 2 పీరియడ్లు ఉంటాయి పిల్లలకి. చిన్నపిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు 2 పీరియడ్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అదర్ దాన్ సబ్జెక్ట్స్ అనమాట. కొద్దిసేపు కూర్చొని వాళ్ళకి ఏం పుస్తకాలు కావాలో అవన్నీ కూడా చదువుకొని వెళ్ళడానికి. పైగా న్యూస్ పేపర్ కూడా ఉంటుంది. న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందీ పేపర్ ఉంటుంది. ఆ హిందీ పేపర్ కూడా చదువుకొని వాళ్ళు చదవటం, నేర్చుకోవడం, రాయటం అలాంటివన్నీ కూడా కొంచెం నేర్చుకోవడానికి ఎంతో అనువుగా ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. చెప్పండి, మీ పేరు? శివకోటేశ్వర. శివకోటేశ్వర గారు, చెప్పండి సార్, మీ స్కూల్లో మీరు ఏం చేస్తుంటారు? స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండి. ఫిజికల్ సైన్స్ ల్యాబ్ కూడా ల్యాబ్ ఉందండి. ల్యాబ్ ఉంది. ల్యాబ్ గురించి మీరు విషయాలు చెప్పగలుగుతారా? అలాగే సార్. ఈ పాఠశాల పురాతనమైన పాఠశాల 1946లో ప్రారంభమైంది. అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ల్యాబ్, అలాగే కెమిస్ట్రీ ల్యాబ్, అలాగే అటల్ట్ టింకరింగ్ ల్యాబ్. దాని ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి, ఇన్నోవేటివ్ థింగ్స్ని బయటకు తీసుకురావడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి ప్రాజెక్ట్ నేషనల్కి ఎంపిక కాబడి మా పాఠశాలకు చెందినటువంటి 2 అటల్ టింకరింగ్ విద్యార్థులు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఢిల్లీ వెళ్ళి ఆ రిపబ్లిక్ డే పేరులో పాల్గొనడం జరిగింది. అలాగే బయాలజీ ల్యాబ్ ఉంది, అలాగే రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. ప్రత్యేకంగా రోబోటిక్స్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. పాఠశాల పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ రోబోటిక్స్ ల్యాబ్ నిర్వహించబడతా ఉంది. అలాగే సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో పాఠశాలలో ఐటీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, అగ్రికల్చరల్ ల్యాబ్స్ నిర్వహించబడి విద్యార్థుల్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఎంతగానో ఈ ల్యాబ్స్ దోహదపడుతూ ఉన్నాయి. ఓకే మేడం, రిజల్ట్స్ పరంగా మరి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఎంత పర్సెంటేజ్లో ఉన్నారు? నేను 76% అచీవ్ అయ్యానండి. అంటే నేను వచ్చిన తర్వాత పిల్లల్ని డిసిప్లిన్ కంట్రోల్ చేసాం. సో నెక్స్ట్ రిజల్ట్ మీద ఫోకస్ ఈ సంవత్సరం కూడా బాగా పెడుతున్నాము. 76% మొదటగా వచ్చింది. తర్వాత సప్లిమెంటరీలో ఆల్మోస్ట్ ఆల్ పాస్ అయిపోయారండి మొత్తం కూడా. ఇంకా 98% ఎన్ఆర్ఎస్టీలు ఉన్నారు, 98% అచీవ్ అయ్యారు. చెప్పండి మేడం, చివరిగా విద్యార్థుల స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? తల్లిదండ్రులని మా స్కూల్ చూసి వచ్చి బాగా అట్రాక్ట్ అయ్యారండి. అంటే ఇంత ప్లే గ్రౌండ్ ఉంది, ఇంత బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి అని అన్నప్పుడు మేము చెప్పాము, మీ డబ్బులు పెద్ద అయినాక పిల్లలకు ఉపయోగించండి. సో ఇప్పుడు మాకు మా స్కూల్లో విద్యార్థులు చేర్చినట్లయితే మేము అద్భుతమైన విద్యని కాన్వెంట్లకు ధీటుగా, కార్పొరేట్కు ధీటుగా ఇక్కడ మేము విద్యను అందిస్తానికి మేమందరం రెడీగా ఉన్నాం. కాబట్టి మీ పిల్లల్ని మా చేతుల్లో పెట్టండి. వాళ్ళ అభివృద్ధికి మేము ప్రోత్సాహమే కాదు
ప్రోత్సాహాన్ని ఇచ్చి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాము. చేతిలో పెట్టినట్లయితే మీరు చాలా ఆనందంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతామని చెప్పి మనం చేస్తాం. మండవ కనకయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు ఉమ్మశ్రీ గారితో మాట్లాడాము. చాలా చక్కగా చెప్పారు. అత్యుత్తమ క్రమశిక్షణ, విద్యార్థులను తీర్చిదిద్ది ఒక సొంత బిడ్డల వలె చూసుకుంటూ ఒక మంచి క్రమశిక్షణతో, నిజాయితీతో, నిబద్ధతతో చదువులు చెబుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ మోవా స్కూల్ ఇప్పటి వరకు అనేక మంది జాబులు చేస్తూ ఇతర దేశాల్లో కూడా ఉన్నారంటే చాలా గ్రేట్ విషయం ఇది. కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.